హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు మనం ఫ్రీగా కొన్ని వీడియోస్ అయితే మనం కాపీ పేస్ట్ చేయొచ్చు. నేను అది ప్రీవియస్గా ఎపిసోడ్లో నేను మీకు చెప్పాను. బట్ ఇది అలా కాదు. మనం సాంగ్స్, మూవీస్ ఇలాంటివి కావు. మనం కొన్ని వీడియోస్ మనం కాపీ చేసి అవి డౌన్లోడ్ చేయొచ్చు, లేదా మనం సొంతంగా అలాంటి వీడియోస్ అయితే ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో వాటి గురించి ఎలా తయారు చేయాలి ఏంటి అని అయితే నేను చెప్తాను. బట్ నేను వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసి ఇది మట్టుకు నేనైతే ఈ వీడియోలో చేయట్లేదు, ఎందుకంటే టైం అనేది మీకు లాంగ్ అయిపోతుంది వీడియో లెంత్ అనేది. సో అందుకనే చేయట్లేదు. బట్ నేను ఆ ఫైల్స్ మీరు ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు, ఫ్రీగా స్టాక్ వీడియోస్ ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు, అండ్ మెయిన్ థింగ్ మనం మ్యూజిక్ ఎక్కడి నుంచి ఈజీగా తెచ్చుకోవచ్చు. సో ఇదంతా ఈరోజు ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూట్యూబ్ అయితే ఓపెన్ చేయండి. సో ఇందులో కొన్ని మనం ఈరోజు చెప్పే వీడియో ఏంటంటే మనం మైండ్ సెట్ గురించి లేదా బిలియనియర్స్ గురించి. సో నేను ఇప్పుడు బిలియనియర్స్ లైఫ్ స్టైల్ అని కొడతా. సో మీరు చూడండి, చాలా అయితే వస్తాయి. సో బిలియనియర్ లైఫ్ స్టైల్ చూసారంటే ఇక్కడ మనకైతే బిలియనర్ లైఫ్ స్టైల్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూసారనుకోండి, బిలియనర్స్, వోల్ఫ్ గ్యాంగ్, బిల్డ్ ఎంపైర్. సో చూసారంటే ఇవి చాలా అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఒక్కటివైతే ఓపెన్ చేయండి. సో మనకి ఇలాంటి ఇప్పుడు వీళ్ళు పెడుతున్న వీడియోస్, సో ఇలాంటివి మనకి రావడానికి అయితే అలా. సో ఇక్కడ మీరు చూసారంటే యాడ్ కూడా ప్లే అవుతుంది. సో ఒకసారి నేనైతే స్కిప్ చేస్తాను యాడ్. చూసారంటే సో చూసారంటే గైస్, మనకి మనం ఇలా ఎలా యాడ్స్ ప్లే అయ్యేలాగా మనం ఎలా వీడియోస్ అయితే చేయాలి. సో ఇదైతే మీకు చెప్తాను. సో ఇక్కడ మీకు చూస్తే క్రియేటివ్ కామన్స్ ఇలాంటివి అయితే ఏమి చెప్పట్లేదు. చూసారంటే ఇదిగోండి, ఇక్కడ క్రియేటివ్ కామన్స్ ఇలాంటివి అయితే ఏమీ లేదు. సో నేను మ్యూజిక్ అయితే మ్యూట్ చేసేసాను, సో కాపీరైట్ పడకూడదని. సో ఇప్పుడు యాప్ పేరు వచ్చి, ఇది వెబ్సైట్ మీకు యాప్ కూడా ఉంది, pixels.com. ఇందులో మనకి ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ కంప్లీట్ ఫ్రీగా అయితే మనకు వస్తాయి. సో మీరు అర్థం చేసుకోండి, కంప్లీట్ ఫ్రీగా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను రిచ్ లైఫ్ స్టైల్ అని అయితే మీకు క్లిక్ చేస్తాను. చూడండి, రిచ్ లైఫ్ స్టైల్ సెర్చ్. సో ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇవన్నీ మీకు ఫొటోస్. సో మీరు ఈ ఫొటోస్ యూజ్ చేసుకోవచ్చు. సో మీరు ఏదైనా ప్రోడక్ట్ని వీటిని అడ్వర్టైజ్ చేయాలనుకున్నప్పుడైతే మీరు ఈ ఇమేజెస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. బట్ మనం ఇప్పుడు వీడియో చేద్దాం అనుకుంటున్నాం. మనం ఏ ప్రోడక్ట్ని దేన్ని మనం అయితే చేయట్లేదు, బట్ వీడియో మాత్రమే చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి సో వీడియోస్కి అయితే మనకి ఇమేజెస్ అయితే యూజ్ అవ్వదు. సో ఇక్కడైతే వీడియోస్ కేటగిరీలోకి అయితే వెళ్ళండి. సో వన్స్ వీడియో కేటగిరీకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీరు చూసారా, సో మీకైతే ప్లే చేసి చూపిస్తాను. సో ఒకసారి సో చూసారంటే, సో ఇలా అయితే మనకి వస్తాయి. కంప్లీట్ 4K క్వాలిటీలో అయితే ఉంటాయి, మీకు హెచ్డి క్వాలిటీ. సో మీకు ఎక్కడా మీకు క్వాలిటీ తగ్గినట్టు అయితే ఉండదు. సో వీటిలో మీరు కొన్ని ఇమేజెస్ అయితే కొన్ని వీడియోస్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీ వీడియోకి తగ్గట్టు, లేదా ఇక్కడ మీరు చూసారనుకోండి, రిచ్ కార్స్ అని కూడా అయితే టైప్ చేయండి. సో మీకు కార్స్ కూడా వస్తాయి వీడియోస్. సో ఇవి చూసారంటే రిచ్ కార్స్ వీడియోస్. సో వీటిల్లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు థంబ్నెయిల్స్ కావాలనుకుంటే ఇమేజెస్లోకి వెళ్ళి మీరు ఇందులో అయితే ఒక కార్ వీడియో అయితే ఇమేజ్ తీసుకొని దీన్నే మీరు థంబ్నెయిల్గా అయితే చేసుకోవచ్చు. ఇందాక ఇక్కడ దీని థంబ్నెయిల్ చేసినట్టు. సో ఇలా థంబ్నెయిల్ అయితే మీరు ఇక్కడ కూడా చేసుకోవచ్చు. సో ఈ ఇమేజెస్ యూజ్ చేసుకుని ఇలా. ఇంకా రిచ్ హౌసెస్. సో చూసారంటే మనకి రిచ్ హౌసెస్ అంటే మనకు కొన్ని ఇమేజెస్లో అయితే ఉంది, ఇది ఫొటోస్లోకి అయితే వీడియోస్లోకి అయితే వెళ్తాం. సో మనకి హౌస్లు కూడా అయితే వస్తాయి. సో ఇలా విలాస్ ఇలాంటి పెద్ద పెద్ద ఏరియాస్ కూడా అయితే వస్తాయి. మీరు ఇందులో సెర్చ్ చేయాలి. సో లాట్ ఆఫ్ కంటెంట్ అయితే ఉంటుంది. సో ఇందులో ఇదిగోండి, మీకు చూసారనుకోండి, ఇలాంటివి అయితే కూడా యూస్ చేసుకోవచ్చు మీరు. ఇలాంటివి కూడా మనకి చాలా ప్లస్ పాయింట్ అవుతాయి వీడియోకి. సో ఇలా మనం ఇందులో నుంచి వీడియోస్ క్లిప్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ కొన్ని మీకు కాల్స్ వస్తే ఇలా యూట్యూబర్స్ వీడియోస్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, నేను ఇందాక చూపించినట్టు. బట్ ఎక్కువ అయితే ఉండకూడదు, నేను మిమ్మల్ని మిస్లీడ్ అయితే చేస్తున్నట్టు ఉంటుంది. సో అందుకనే చెప్తున్నా, ఎక్కువసేపు అయితే ఉండకూడదు. ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ అలా అయితే ఉంచుకోండి, ఏం ప్రాబ్లం లేదు. అండ్ డిస్క్రిప్షన్ అయితే
వాళ్ళ ఛానల్ పేరు అండ్ మీరు ఏ వీడియో లింక్ అయితే యూస్ చేస్తున్నారో సో ఆ లింక్ కూడా మీరు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశారనుకోండి, అప్పుడు మీకేం ప్రాబ్లం రాదు. ఒకవేళ వాళ్ళు చూసినా ఓకే డిస్క్రిప్షన్లో మన ఛానల్ అయితే మెన్షన్ చేశారు, మన పేరు మెన్షన్ చేశారు, సో ప్రాబ్లం అయితే ఏమీ లేదని అయితే అనుకుంటారు. సో అందుకని అలా మెన్షన్ అయితే చేయండి, ఇలా వీడియోస్ అయితే తీసుకోండి. ఇప్పుడు వీడియోస్ అయిపోయి అండ్ మనం డిస్క్రిప్షన్లో ఏమేమి మెన్షన్ చేయాలో ఒకవేళ మనం ఎవరిదైనా ఛానల్ వీడియోస్ తీసుకుంటే అని చెప్పి అది కూడా అయిపోయింది. ఇంక ఇప్పుడు మీకు మ్యూజిక్లోకి వెళ్ళాలంటే ఇక్కడ యూట్యూబ్ స్టూడియోలోకి అయితే వెళ్ళండి. కాపీరైట్ లేని మ్యూజిక్కే నేను చెప్తున్నాను. సో ఇక్కడ మీరు ఓపెన్ చేశారనుకోండి ఆడియో లైబ్రరీ, మీరు ఇక్కడ చూస్తున్నారుగా ఆడియో లైబ్రరీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసారనుకోండి లాట్ ఆఫ్ ట్రాక్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూడండి కామ్, డార్క్, రొమాంటిక్, మీ థీమ్కి తగ్గట్టు హ్యాపీ, బ్రైట్, సో కంప్లీట్ మీకు థీమ్కి తగ్గట్టు అయితే మీరు ఒకసారి వీటిల్లో అన్నీ వినండి. సో ఇక్కడ చూసారనుకోండి ఆడియో యూట్యూబ్ లైసెన్స్ యు ఆర్ ఫ్రీ. సో ఇక్కడ మీకు యూట్యూబ్ సింబల్ ఉన్నవన్నీ ఫ్రీ కిందకైతే వస్తుంది. సో వీటిలో కొన్ని సీసీ అని సింబల్ ఉంటుంది. సో నేను చెక్ చేస్తాను ఒక్క నిమిషం. సో అలాంటి సింబల్ ఏదైనా వస్తే కనుక మీకు చూపిస్తాను. సో ఇప్పటిదాకా అయితే మనకు అలాంటి సింబల్ అయితే ఏమీ రాలేదు. ఇందులో సీసీ అని సింబల్ ఉంటుంది. సో అలాంటివి ఏంటంటే కాపీరైట్ కంటెంట్ ఉన్నవి. సో దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు, కానీ యూట్యూబే మీకు ఒక డిస్క్రిప్షన్ ఇస్తుంది ఇప్పుడు. సో ఆ డిస్క్రిప్షన్ ఇచ్చిన దాన్ని మీరు కాపీ చేసి మీరు పేస్ట్ చేస్తే చాలు. సో అప్పుడైతే మీకు ఏం ప్రాబ్లం అయితే రాదు. సో రైట్ నౌ అయితే మనకు ఆ కంటెంట్ అయితే ఏమీ దొరకట్లేదు నాకు తెలిసి. ఇప్పుడు అలాంటి కంటెంట్ కాపీరైట్ క్లెయిమ్ అయ్యేవన్నీ తీసేసి ఉంటారు యూట్యూబ్లో. సో ఎందుకంటే ఇది డైరెక్ట్ యూట్యూబ్ ఆడియో లైబ్రరీలో నుంచి మనం తీసుకుంటున్నాం కాబట్టి సో కాపీరైట్ కంటెంట్ ఉండకూడదని తీసేసి ఉంటారు. సో మనకైతే ఎక్కడ దొరకట్లేదు. సో అది గైస్, ఒకవేళ మీకు ఇక్కడ ఈ యూట్యూబ్ సింబల్ ప్లేస్లో సీసీ అనే సింబల్ కనబడతాయి కనుక ఇక్కడే వీళ్ళు మెన్షన్ చేస్తారు. సో ఇప్పుడు మనకి టాగిల్ ఓపెన్ అయిందిగా, సో ఆ టాగుల్లోనే మనకైతే ఏ మ్యాటర్ మనం కాపీ పేస్ట్ చేయాలో మనకైతే ఇస్తారు. అండ్ డౌన్లోడ్ చేసే ముందు కూడా మనకైతే చెప్తారు. సో మీకు ఒకవేళ అలా కాపీరైట్ కంటెంట్ ఏదైనా కనబడితే కనుక మీరు అది కాపీ పేస్ట్ చేసుకుని మీరు పెట్టచ్చు. సింపుల్, మీరు ఈ క్లిప్పింగ్స్ డౌన్లోడ్ చేసిన క్లిప్పింగ్స్ ప్లస్ మీరు తీసుకున్న మ్యూజిక్, మీరు ఏదైనా ఫిల్మోరాలో కానీ ఇంకెందులో అయినా మీరు ఎడిట్ చేసే సాఫ్ట్వేర్లో తీసుకెళ్ళి మీరు కాపీ పేస్ట్ చేసుకొని మీరు దాని తగ్గట్టు ఎడిట్ చేసుకున్నారంటే అయిపోతుంది. సింపుల్గా మనం ఏం చేయకుండా ఒక గంట పని, సో ఒక 6 to 7 వీడియోస్ అయితే గంటలో మనం ఎడిట్ చేసేయచ్చు. ఎందుకంటే క్లిప్స్ తీసుకొచ్చి దానికి తగ్గట్టు అరేంజ్ చేసి పెట్టడమే. ఒక 5 minutes 10 minutes పెంచకండి. సో 5 to 8 minutes పెట్టండి అంతే స్టార్టింగ్ కాబట్టి. ప్రతి డే అప్లోడ్ అయ్యేలాగా వీక్ ఒక గంట కూర్చోండి. 7 daysకి అప్లోడ్ అయితే చేసేయండి. సో ట్యాగ్స్ ఇలాంటివి అయితే ఇవ్వండి. అలా ప్రతి వీక్ కూర్చుని ఒక గంట కూర్చొని అలా 7 daysకి మీరు అప్లోడ్ చేసేసారనుకోండి, మీకు సింపుల్గా అయిపోతుంది. సో ఇంకే ప్రాబ్లం అయితే ఉండదు మీకు. జస్ట్ ఇంతే, మీరు ఎక్కడి నుంచి కంటెంట్ ఏం తీసుకురావాలి అండ్ రీసెర్చ్ చేయక్కల, మీరు ప్రాక్టీస్ చేయక్కర్లేదు. చెప్పడానికి మెయిన్గా మీ ఫేస్ క్యామ్ అయితే చూపించక్కర్లేదు, అది మెయిన్ థింగ్. మీరు ఫేస్ క్యామ్ కూడా చూపించకుండా మనమైతే ఇలా వీడియోస్ అయితే అప్లోడ్ చేయొచ్చు. దీనివల్ల మన ఛానల్ కొంచెం బూస్ట్ అయ్యాక, మనకు ఆ వాచ్ టైం కంప్లీట్ అయ్యాక, ఆ సబ్స్క్రైబర్స్ వచ్చాక మనకు మానిటైజ్ కూడా అవుతుంది. సో నేను ఇందాక వీడియో స్టార్టింగ్లో ఛానల్ ఓపెన్ చేసి కానీ మీ యాడ్ అయితే ప్లే అయింది, మీరు చూశారు. సో మనకు మానిటైజేషన్ కూడా అవుతుంది, దాని నుంచి మనం మనీ ఎర్న్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఛానలే తీసుకోండి. ఈ ఛానల్ పెట్టి ఎన్ని రోజులైందో మీకైతే చెప్తాను, ఒక్క నిమిషం. సో ఇక్కడ మీరు చూసారనుకోండి మార్చ్ 2020, లాస్ట్ ఇయర్ మార్చ్లో అయితే పెట్టాడు. కరెక్ట్గా 1 year అయితే అయింది. 1 yearలో చూసారంటే 30,000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. 30,000 సబ్స్క్రైబర్స్ చిన్నదని అయితే అనుకోకండి, నాది 1 year పైన అయింది, నాది ఇంకా 1000 సబ్స్క్రైబర్స్లోనే ఉంది. సో ఇప్పుడు 30,000 అయితే వచ్చారు, మీరు గమనించండి. 30,000 సబ్స్క్రైబర్స్ అండ్ ఏం పని చేయకుండా జస్ట్ ఇలా వీడియోస్ అప్లోడ్ చేయడం. మా వీడియోస్ కూడా మనం ఏమి షూటింగ్ చేసినవి ఇలాంటివి ఏమైతే కాదు, ఇలాంటి వెబ్సైట్స్ ఓపెన్ చేసుకుని ఇలాంటివి లాట్ ఆఫ్ వెబ్సైట్స్ అయితే ఉంటాయి. సో అవి యూజ్ చేసుకుని అందులో వీడియో క్లిప్స్, ఫ్రీ వీడియో క్లిప్స్, అది కూడా మనం పేడ్ కూడా కాదు, ఫ్రీ వీడియో క్లిప్స్ మనం యూజ్ చేసుకుని మనం యూట్యూబ్లోని మ్యూజిక్ తీసుకొచ్చి 2 అటాచ్ చేసి వీడియో పెట్టడమే. 1 hour పని, 1 weekకి సంబంధించిన వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి. చూసారంటే ఈయన కూడా 3 minutes 2 minutes ఇలా పెడుతున్నారు. 3-2 minutes అంటే కూడా మీకు అంత పెద్ద టైం కూడా అవుతుంది గైస్, మీరు ఇంకా అర్థం చేసుకోండి. చాలా సింపుల్, మీరు హాయిగా అయితే వీడియోస్ అయితే ఇలాంటివి చేసుకోవచ్చు. సో ఇది గాయ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే ప్రెస్ చేయండి.